ఓకేనా? దేశం బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి క్షణం పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ దిశగానే మమ్మల్ని అందరినీ కూడా ఆయన బాటలో నడిపించడానికి మేమందరం కూడా సమాయత్తమై ఉన్నాం. ఈ క్రమంలో ఆయన రేపు 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సేనతో సేనాని అనేటువంటి ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి సేనతో సేనాని అనేటువంటి వాలు పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, శ్రేణులు కూడా ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశాం, ప్రజల పక్షాన పోరాడాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర వహించింది జనసేన పార్టీ. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు కానివ్వండి, అభివృద్ధి పరాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజలకు ఏ స్థాయిలో అందుతున్నాయో అని చెప్పడానికి, అలాగే ఇంకా ప్రజలకు ఇంకా ఏం చేయాలి, వాళ్ళు మనకి ఇచ్చినటువంటి అధికారానికి ప్రతిఫలంగా ప్రజలకు ఇంకా ఏ విధంగా మెరుగైనటువంటి సేవలు చేయాలి, సంక్షేమ పథకాలు అందించాలి, ఇంకా అభివృద్ధి ఫలాలు ఎలా అందించాలి, మౌలిక సదుపాయాలు ఇంకా ఏం కోరుకుంటున్నారు అనేటువంటి ఈ కార్యక్రమం కూడా జన సైనికుల్ని, వీర మహిళల్ని సమాయత్తం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు రేపు కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మేమందరం కూడా చలో వైజాగ్ అని చెప్పేసి బయలుదేరుతూ ఉన్నాం. ఇది రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేటువంటి సమావేశం. ఎందుకంటే ఒక్కొక్క జన సైనికుడు, ఒక్కొక్క వీర మహిళ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా, జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేశ సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజల కోసం పరితపించే వాళ్ళు. పదవుల కోసమో లేకపోతే ఇంకో కోసం కాకుండా ప్రజల కోసం ఏర్పడినటువంటి పార్టీ జనసేన. ప్రజా సంక్షేమ పరమావధిగా జనసేన ప్రస్థానం మొదలని చెప్పి తెలియజేస్తూ, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం జనసేన పార్టీ వెంట, పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తామని చెప్పి తెలియజేస్తాం. అన్నయ్య కూడా ఒక మాట మాట్లాడు. మాట్లాడు. ఒక నిమిషం.